ఫస్ట్ టైం. ఇదైతే మొత్తం ఎయిర్పోర్ట్ లాగానే ఉన్నది. హాయ్ ఆల్, ప్రజెంట్ ట్రైన్లో ఉన్నా, ఫలక్నామా ఎక్స్ప్రెస్. ఫస్ట్ టైం సోలో ట్రావెలింగ్ అండ్ ఇదే ఫస్ట్ టైం. లైక్ 3 ఏసీలో కూడా ఫస్ట్ టైం కూర్చున్నా. లైఫ్లో ఇప్పటివరకు అసలు సోలో ట్రావెలింగ్ చేయలేదు, ఇది ఫస్ట్ టైం చేయాల్సి వచ్చింది. నా ఫ్రెండ్ వస్తా అని చెప్పేసి హ్యాండ్ ఇచ్చిండు, సో ఒక్కనే వెళ్ళాల్సి వస్తుంది. ఇంతకు ఎటు వెళ్తున్నా అని చెప్పలే కదా. ఐఎమ్ గోయింగ్ టు భువనేశ్వర్, ఒడిస్సా. పైకి ఎక్కి కూర్చున్నా ఇప్పుడు ప్రజెంట్. ఇది కింద మొత్తం, మన సీట్ పైన అన్నమాట. సో ఏసీ కాబట్టి 3 ఏసీ కాబట్టి టవల్, ఈ కవర్ల బెడ్షీట్, ఇటు సైడ్ మొత్తం చెద్దరు అవన్నీ ఉన్నాయి. మంచి కంఫర్టబుల్గా ఉంది. అందరూ ఏసీలో పోతా అంటే ఏదో అనుకున్నా, ఇన్ని కంఫర్ట్స్ ఇచ్చినాక డబ్బులు పెట్టడానికి ప్రాబ్లం ఏముంటుంది. సో ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఏంటంటే సోలోగా ట్రిప్ మొత్తం ఎట్లా ఎండ్ చేస్తా అనేది డౌట్. అంటే ప్లాన్ ట్రిప్ కోసం కాదు కాబట్టి నేను కూడా ప్రిపేర్డ్గా లేను. యాక్చువల్లీ మ్యారేజ్కి వెళ్తున్నా, నా ఫ్రెండ్ ఇన్ ద సెన్స్ కొలీగ్ మ్యారేజ్కి. సో మ్యారేజ్ అయిపోయాక ఒక 2-3 డేస్ మొత్తం ఒడిశాలో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో అవి కవర్ చేద్దాం అనుకున్నా. సో చూద్దాం సోలోగా ఎంతవరకు కవర్ చేయగలుగుతా, అసలు వ్లాగింగ్ చేయడానికి అంత కంఫర్టబుల్గా చేస్తానా లేదా, అసలు వ్లాగింగ్ ఎట్లా చేస్తా ఏందనేది లెట్స్ సీ. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఎక్స్పీరియన్సెస్. సో లెట్స్ సీ. మంచిగా సెటిల్ అయిపోయినా, బెడ్షీట్ వేసేసుకొని చెద్దరిచ్చిండ్రు, ఆరామ్సే సెట్ అయిపోయినా. టైం ఇప్పుడు 7:30 అయింది. దారిలో విజయవాడలో నా ఫ్రెండ్ ఫణీంద్ర ఉన్నాడు, వాడిని ఏమన్నా ఫుడ్ తీసుకొని రమ్మని చెప్పిన. సో విజయవాడలో అయినప్పుడు ఫుడ్ తీసుకొని డిన్నర్ చేసి ఒక స్లీప్ వేస్తే మార్నింగ్ కల్లా భువనేశ్వర్లో ఉంటాం. హాయ్ బోల్. हाय, क्या नाम है आपका? प्रशांत. प्रशांत. कहाँ रहेगा? हावड़ा. హౌరా. అచ్చా, కోల్కతా. ప్రకాశం బ్యారేజ్ మీదకి వచ్చేసి విజయవాడలో మనోడు పార్సల్ పట్టుకొని అక్కడ నించున్నాడు. వచ్చాడు. ఏం తీసుకొచ్చినావు? రా 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 ఇట్రా రా, ట్రైన్ మూవ్ అవుతుంది. మొత్తం అరే నువ్వు పార్సల్ తీసుకొచ్చినావు, ఏమన్నా తెచ్చినావు? పార్సల్ మొత్తం రెడీ అయ్యి వచ్చినావు. అరే నాది పోతుందిరా భోగి, పోతుంది. M4 ఇది మనదే. చాలే, బాయ్ బాయ్. ఏం తెచ్చినావు? ఫ్రైడ్ రైస్ నీకోసం మళ్ళీ ఎత్తుకొచ్చాను. ఇది సూపర్. మీ పార్సల్ వచ్చింది మొత్తం 150, 2x ఎక్స్ట్రా. ఓకే, డబ్బులేరా? డబ్బులు లేవు రే, అయిపోయినాయి. పైసలు లేకుండా ఫ్రైడ్ రైస్ ఇచ్చిండు, బాగుంది టేస్ట్. మళ్ళీ ఇక కొంతసేపు అయితే మన తెలుగు ఫుడ్ పోతుంది. సో ఓ వారం రోజులు తెలుగు ఫుడ్ తిన కాబట్టి లాస్ట్ అక్కడికి పోయిన తర్వాత అది ఎట్లా ఉంటుంది ఏందనేది మనకు తెలియదు. హాయ్, గుడ్ మార్నింగ్. టైమ్ 9:30 అయింది. ఇంకొక స్టాప్ వస్తే భువనేశ్వర్. మోస్ట్లీ బై 10:30 రీచ్ అయిపోతా. అక్కడ దిగినాక అంటే బస్ స్టాప్ ఉంటుందట దగ్గరలో. బస్ స్టాప్కి వెళ్ళి బస్ ఎక్కి ఏదో విలేజ్ నేమ్ చెప్పిండు, నేను బస్ ఎక్కాక చూసి చెప్తా. అక్కడికి వెళ్తే నేను వెళ్ళాల్సిన స్పాట్కి రీచ్ అవుతా. ప్యాక్ చేసేసుకొని కిందికి దిగాలి మొత్తం. భువనేశ్వర్లో దిగిన ట్రైన్ బయటికి వెళ్ళి ఏదో బస్ స్టాప్ ఉంటుందంట, బస్ స్టాప్లో బస్ ఎక్కి రమ్మని చెప్పిండు మా ఫ్రెండ్. సో ఐఎమ్ గోయింగ్ అవుట్. ఇక్కడ బస్ స్టాండ్ అని చెప్పేసి ఒక బోర్డు ఉంది. సో లెట్స్ గో. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ సోలో ట్రావెలింగ్ అంటే కష్టమే.
ఇటు కెమెరా హ్యాండిల్ చేయాలి, ఇక్కడ లగేజ్ పట్టుకోవాలి, బ్యాగ్ వేసుకోవాలి. ఎవరితో ఒకరితోటి మాట్లాడకుండా ఉండలేం మనం, మనకు నోరు ఆగది. ట్రైన్లో కూడా ఒక అతనితో మాట్లాడుకుంటూనే ఉన్నా. వీడియోస్ ఏం తీయాలి, కొంచెం నాకు అన్కంఫర్టబుల్ అనిపించింది, వాళ్ళు కూడా అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యారు. బట్ ఇట్ వాస్ గుడ్. నైట్ ఎక్కినా కాబట్టి, అంటే ఈవినింగ్ ఎక్కినా కాబట్టి పడుకొని రావాల్సి వచ్చిన కాబట్టి మంచిగా సెట్ అయిపోయింది. ఇదే అనుకుంటా బస్ స్టాప్. ఇలా 32 నెంబర్ బస్ ఎత్తుకాలి నేను ఇప్పుడు. 32 నెంబర్ బస్ ఎక్కడ ఉందిరా బాబు. టికెట్ తీసుకున్నా, ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇంకో బస్ ఎక్కాలంట. ఐ మెట్ ఏ ఫ్రెండ్ రాజీవ్ సింగ్ ఫ్రమ్ వారణాసి. వారణాసిలో మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా వెళ్తే నెక్స్ట్ ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు గైడ్ ఉంటాడు అనమాట. హీఈస్ అవర్ గైడ్ ఇన్ వారణాసి. బర్ముండా బస్ స్టాప్కి వచ్చిన. ఇదైతే మొత్తం ఎయిర్పోర్ట్ లాగానే ఉన్నది, ఫుల్ బస్సెస్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్ లాగానే ఉన్నది. ఇక్కడ 22, 23 నెంబర్ దగ్గర ఆగమన్నాడు. అక్కడనే ఆయన ఏదో బస్ చెప్తా అన్నాడు. అది చెప్పి బస్ నెంబర్ చెప్పగానే ఎక్కాలి. కొంచెం లైట్గా స్నాక్స్ తీసుకున్నా, బస్ అయితే ఎక్కి కూర్చున్నా. వాడు ఏదో ప్లేస్ చెప్పిండు, మొత్తం ఒడియాలు ఉన్నది. సో మనకు అర్థం కాదు, పలకనికి కూడా రావట్లేదు నాకు. ఆ డ్రైవర్ తోటి మాట్లాడితే ఆయన ఏదో మాట్లాడేసి టికెట్ ఇచ్చిండు. టికెట్ ఇచ్చి ఒక సీట్ నెంబర్ చెప్పి కూర్చోబెట్టిండు. కొంచెం మన సైడ్ లగ్జరీ బస్సెస్ ఎట్లుంటాయో సేమ్ అట్లనే ఉంది. బట్ ఇది మొత్తం ప్రైవేట్ బస్సెస్ అనుకుంటాడు. టికెట్ ఇచ్చిండు, టికెట్ మీద నెంబరు అవన్నీ రాసిండు. ఒక 3 hours పడుతుందంట జర్నీ. ప్రజెంట్ టైం 12 అయింది. మధ్యలో ఎక్కడన్నా లంచ్ కోసం ఆపుతారట. సో లంచ్ చేసేసి ఆపినప్పుడు లంచ్ చేసేసి ఇక వాడి ప్లేస్కి వెళ్ళడమే. మీరు ఎన్నో రకాల బస్సులు చూసి ఉంటారు కదా, ఇట్లాంటి బస్సు ఎప్పుడైనా చూసినా? ఆ పైన ఆ డెకరేషన్ చూడు, మొత్తం ఏదో దేవుణ్ణి ఊరేగింపుకి తీసుకుపోయినట్టు ఉన్నది మొత్తం పైన డెకరేషన్ అంతా. బస్ దిగిన ఇప్పుడే ఫ్రెండ్కి కాల్ చేస్తే పంపిస్తాను పికప్ కోసం. ఇది కరసింగ్ స్క్వేర్ అంట, కరసింగ్ స్క్వేర్. ఇక్కడ జంక్షన్ ఉంది, ఇటు నుంచి వచ్చిన అటువైపు వెళ్ళాలనుకుంటా, అటు సైడ్. నేనేదో సినిమా తీసినట్టు నన్ను గుర్తుండు ఆడ నించోని. పాపం హల్దీ డ్రెస్లో పిక్ వేసుకోవడానికి వచ్చాడు. హల్దీ షూట్ అవుతుందట, ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇగో ఈడ పెళ్ళి కొడుకు, హీఈస్ ద గాయ్. పెళ్ళి కొడుకు రోడ్డు మీద కూర్చోబెట్టిండు ఇట్లా.
अरे किधर है टीम ग्रूम यो దిస్ ఈజ్ మైన్ అవుట్పుట్ ఎట్లుంటుందంటే ఈ చేసి చూపెట్టమ్మా అవుట్పుట్ ఇట్లా ఉంటుంది హల్దీ అయిపోయింది మంచిగా ఫుల్ ఎంజాయ్ చేసాం డ్యాన్స్ యాక్చువల్గా సంగీత్ కోసం అని చెప్పి స్టేజ్ చేస్తున్నట్టు కానీ సంగీత్ స్టేజ్ లేకుండానే హల్దీ టైంలోనే మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసాం ఇప్పుడే డిన్నర్ అయింది ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ చేసాం ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలని మొత్తం స్వీట్ ఉన్నాయి వాళ్ళు కర్రీస్ అయినా ఏవైనా అన్నీ స్వీట్ ఉన్నాయి కొంచెం కష్టమే తినడం బట్ మేనేజబుల్ నైట్ మంచిగా రెస్ట్ చేసుకొని మార్నింగ్ లేచి రెడీ అయ్యి వెళ్ళాలి పెళ్ళికి ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 4 hours 5 hours పడుతుందంట పెళ్ళి దగ్గరికి వెళ్ళడానికి పెళ్ళి మండపానికి ఓకే బాయ్ బాయ్ ఒడిస్సాలో కూడా మన సాంగ్స్ ఫేమస్ అయినాయి అన్నట్టు ఒడియా మీల్స్ ఫారెస్ట్ వ్యూ మాత్రం క్రేజీ ఉంది ఆలు వాలా